హలో! ఈరోజు మనం ఒక అదిరిపోయే సండే నైట్ స్టోరీని డీకోడ్ చేయబోతున్నాం. అసలు స్నేహం, ఫుడ్, దానికి తోడు క్రికెట్. ఈ మూడు ఒకేసారి కలిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. క్రికెట్ తెచ్చే టెన్షన్కి కుకింగ్ విషయంలో ఒక రేంజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ని యాడ్ చేసి ఫైనల్గా దానికి నోరూరించే చికెన్ మిక్స్ చేస్తే అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది? పక్కా డిజాస్టర్ కదా? అవును, క్రికెట్ గ్రౌండ్లో జరిగే యాక్షన్ కంటే ఈ కుర్రాళ్ల రూంలో జరిగిన యాక్షనే చాలా డ్రమాటిక్గా ఉంటుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. ముందుగా అసలు వాళ్ళ సండే నైట్ ప్లాన్ ఏంటి, అలాగే ఆ ఓవర్ కాన్ఫిడెంట్ షెఫ్ ఎవరో చూద్దాం. ఇక్కడ మనకు 5 ప్రాణ స్నేహితుల గ్యాంగ్ ఉంది. భాష ఇతనే మన ఓవర్ కాన్ఫిడెంట్ షెఫ్. తన దగ్గర ఏదో సీక్రెట్ మసాలా ఉందట, తను వండితే హోటల్ ఫుడ్ కూడా పనికిరాదు అని భారీ డైలాగులు కొట్టాడు. ఇక రవి ఎప్పటికప్పుడు గాలి తీసే రియాలిటీ చెక్కర్. కార్తీక్కేమో క్రికెట్ పిచ్చి, ఎప్పుడూ టీవీ ముందు కూర్చుని అరుస్తూనే ఉంటాడు. మన చందుకి ఫుడ్డంటే ప్రాణం, ముక్కలేనిదే ముద్ద దిగదు. ఫైనల్గా వేణు సైలెంట్గా అందర్నీ అబ్జర్వ్ చేసే టైప్. భాష ఇచ్చిన ఆ ఓవర్ కాన్ఫిడెంట్ బిల్డప్ వల్ల ఆ రాత్రికి అంచనాలు లిటరల్గా ఆకాశాన్ని అంటాయి. అయితే ఆ పర్ఫెక్ట్ ప్లాన్ కాస్త వంటగదిలో ఎలా డిజాస్టర్గా మారిందో చూద్దాం. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఎలా ఉందో క్లియర్గా తెలుస్తోంది. భాష ఏమో ఆకాశానికి ఎత్తేస్తూ ఇదొక స్పెషల్ సీక్రెట్ రెసిపీ అని ఫీలవుతుంటే, రవి వెంటనే దాన్ని కట్ చేస్తూ అరే అది రెసిపీ కాదురా, మన పాలిట ప్రమాదం అని కౌంటర్ వేశాడు. రవికి ముందే అర్థమైపోయింది ఇదొక కులినరీ డిజాస్టర్ కాబోతోందని. ఇలాంటి రియాలిటీ చెక్స్ ఉన్నప్పుడే స్టోరీలో అసలైన మజా వస్తుంది. ఆ రూంలో ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకెలా ఉన్నాయో ఈ ఒక్క మాటతో అర్థమైపోతుంది. ఒక పక్క చందు పదే పదే ముందు చికెన్, ఆ తర్వాతే క్రికెట్ అని ఒకటే జపం చేస్తున్నాడు. అటువైపు కార్తీకేమో టీవీలో దూరిపోయి ఈ మ్యాచ్ హిస్టరీరా అని అరుస్తున్నాడు. ఈ స్ప్లిట్ ఫోకస్ వల్లే అసలు కామెడీ స్టార్ట్ అయింది. ఒకరికి కడుపు నిండాలి, ఇంకొకరికి స్కోర్ బోర్డ్ నిండాలి. ఇక్కడే జరిగింది అసలైన ట్విస్ట్. ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో సీన్ ఊహించుకోండి. టీవీలో ఒక అద్భుతమైన భారీ సిక్స్ పడింది. సంతోషం పట్టలేక రూంలో ఉన్న అందరూ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి గంతేశారు. ఆ హడావిడిలో వాళ్లు చేసిన డాన్స్కి పొయ్యిమీద ఉన్న ప్యాన్ కాస్త కింద పడిపోయింది. అంతే, ఆ చికెన్ మొత్తం మాడి మసి అయిపోయింది. ఒక సూపర్ స్పోర్ట్స్ మూమెంట్ ఒక దారుణమైన కుకింగ్ డిజాస్టర్కి ఎలా కారణమైందో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. మాడిపోయిన చికెన్ చూసి చందు అయ్యో నా చికెన్ అని లిటరల్గా ఏడుస్తుంటే, మన ఓవర్ కాన్ఫిడెంట్ షెఫ్ భాష వేసిన కవరింగ్ డైలాగ్ వినాలి. ఇట్స్ స్మోక్ ఫ్లేవర్ మ్యాన్. తను చేసిన తప్పును కవర్ చేసుకోటానికి ఆ మాడిపోయిన దానికి స్మోక్ ఫ్లేవర్ అని పేరు పెట్టాడు. ఈ డెస్పరేట్ అటెంప్ట్ నిజంగా విపరీతమైన నవ్వు తెప్పిస్తుంది. సరే, చికెన్ పోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇక్కడే మొదలైంది మన డెలివరీ డ్రామా. వీళ్ల బ్యాడ్ లక్ ఎలా ఉందో ఈ టైం లైన్ చూస్తే తెలుస్తుంది. రాత్రి 7 గంటలకు అద్భుతంగా మ్యాచ్ స్టార్ట్ అయింది. సరిగ్గా 8 గంటలకల్లా చికెన్ మాడిపోయింది. పోనీ కనీసం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుందాము అని డిసైడ్ అయ్యే టైంకి సరిగ్గా 8:15కి కరెంట్ పోయింది. కట్టిక చీకట్లో 1 గంటసేపు మొబైల్ టార్చ్లతో వెయిట్ చేశాక 9:15కి డెలివరీ వచ్చింది. ఇదొక చైన్ రియాక్షన్ లాగా ఆ ఈవినింగ్ని ఒక సర్వైవల్ మిషన్లా మార్చేసింది. కరెంటు పోయి ఆ చీకట్లో ఒకరికొకరు తగులుకుంటూ ఆల్మోస్ట్ కొట్టుకునే పరిస్థితి వచ్చినప్పుడు రవి ఒక అదిరిపోయే పంచ్ వేశాడు. మన అదృష్టం కూడా పవర్ కట్టయిందిరా. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషనల్ హ్యూమర్తోనే స్నేహితులు ఆ ప్రాబ్లంని డీల్ చేస్తారు కదా. చీకట్లో అరగంట మొబైల్స్లో మ్యాచ్ చూస్తూ 1 గంట వెయిట్ చేశాక చివరగా ఫుడ్ వచ్చింది. ఎంతో ఆకలితో కవర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ వాళ్లకోసం ఎదురుచూస్తున్న ఒక భయంకరమైన నిజం వెలుగులోకొచ్చింది. వెజ్ బిర్యానీ. ఫుల్ చికెన్ పార్టీ అనుకుంటే వెజ్ బిర్యానీ రావడంతో చందు ఫేస్లో కలర్సన్నీ మారిపోయాయి. అసలిది ఎవరి పాపంరా అని తను అన్న ఒక్క మాట ఆ రూంలోని నిరాశను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ కథలో అసలు సిసలైన ఘటం ది అల్టిమేట్ చికెన్ స్కర్మిష్. ఆఖరి పోరాటం ఇక్కడే ఉంది. ఒకవైపు లాస్ట్ ఓవర్ టెన్షన్, మ్యాచ్ పిచ్చటైట్గా ఉంది. అకస్మాత్తుగా డోర్ బెల్. ఈసారి ఎలాంటి తప్పు జరగలేదు. ఒరిజినల్ చికెన్ బకెట్ డెలివరీ వచ్చింది. ఆకలితో అల్లాడిపోతున్న వాళ్లకి చికెన్ దొరికితే రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు టెన్షన్ మొత్తం పోయి ఒక WWE లెవెల్ ఫ్రీ ఫర్ ఆల్ ఫైట్ మొదలైంది. ఆ పోరాటం లిట్రల్గా నెక్స్ట్ లెవెల్ అండి. రవి సైలెంట్గా 2 పీసులు తీసి సోఫా కింద దాచేయడం. అది వేణు చూసి అరే దొంగ అని గట్టిగా అరవడం. అంతే,
ఒక్కొక్కరు ఒక్కొక్క పీస్ కోసం పీకల దాకా కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. అది నా పీస్, ముందు నేను చూసా, ఆఖరికి చికెన్ కోసం ప్రాణాలైనా ఇస్తా అని రేంజ్కెళ్ళిపోయింది వ్యవహారం. దీన్ని చూస్తుంటే ఒక పక్క రెస్లింగ్ మ్యాచ్లా అనిపిస్తుంది కదూ, ప్యూర్ కెయాస్. ఈ భయంకరమైన ఆహార యుద్ధం మధ్యలో కూడా తన ఫోకస్ మొత్తం టీవీ పైనే పెట్టిన కార్తీక్ అరుపిది. సిక్స్ సిక్స్! లాస్ట్ బాల్కి ఆ 6 పడుతోంది. ఫుడ్ కోసం కొట్టుకుంటున్న వాళ్లంతా ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి వెంటనే విక్టరీ సెలబ్రేషన్స్లోకి జంప్ చేశారు. ఒకే ఒక్క సెకండ్లో ఆ రూమ్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇక మన స్టోరీ క్లైమాక్స్, ద పర్ఫెక్ట్ టైమింగ్. ఆ విజయోత్సాహం అయిపోయాక అందరూ ఒక్కసారిగా బకెట్ వైపు చూశారు. కాని అక్కడ కేవలం 1, అవును, ఆ బకెట్ అడుగున ఒకే ఒక్క చికెన్ పీస్ మిగిలుంది. 5 మనుషులు, ఒకే ఒక్క పీస్. ఇది లిటరల్గా ఒక హాలీవుడ్ సినిమా క్లైమాక్స్ని తలపిస్తోంది. ఇదొక డ్రమాటిక్ స్లోమోషన్ సీక్వెన్స్ లాగా విజువలైజ్ చేసుకోండి. 5 ఒకరినొకరు కళ్లతోనే సీరియస్గా చూసుకుంటున్నారు. ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఒక్కసారిగా అందరూ ఆ బకెట్ మీదికి డైవ్ చేశారు. ఆ తోపులాటలో భాష కాలుజారి డ్రమాటిక్గా కింద పడిపోయాడు. ఆ ఇంపాక్ట్కి ఆ బకెట్లోని ఆఖరి పీస్ గాల్లోకి ఎగిరి నేరుగా వెళ్లి కింద పడున్న రవి నోట్లో పడింది. వాట్ అ ఫిజికల్ కామెడీ అసలు! ఇది వింటుంటేనే నవ్వు ఆపుకోవడం కష్టం గదా. అందరూ అలా షాక్లో ఉండిపోతే ఏమాత్రం కష్టపడకుండా డైరెక్ట్గా నోట్లోకొచ్చిన ఆ చికెన్ పీస్ని రిలాక్స్డ్గా నములుతూ రవి చెప్పిన ఫిలాసఫికల్ డైలాగ్ ఇది: జీవితంలో టైమింగ్ చాలా ముఖ్యంరా. ఆ ఒక్క డైలాగ్తో రూంలో ఉన్న కోపం, ఆకలి అంతా మాయమైపోయి అందరూ ఫైట్ చేయడం మానేసి పగలబడి నవ్వుకున్నారు. సో ఇదంతా చూశాక మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, కోర్ మెమరీ అంటే ఎప్పుడూ పర్ఫెక్ట్గా జరిగే ప్లాన్స్ కాదు. ఇలాంటి మాడిపోయిన ఫుడ్, పవర్ కట్స్, రాంగ్ డెలివరీలు, దొంగతనంగా దాచుకున్న చికెన్ పీసులు ఇవే నిజమైన స్నేహాన్ని బలపరుస్తాయి. ఒక మామూలు సండేని మర్చిపోలేని ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మార్చేది ఇలాంటి చిన్న చిన్న గందరగోళాలే. కార్తీక్ చెప్పిన ఈ సమ్మరీ గమనిస్తే ఐపీఎల్ ప్లస్ చికెన్ ఇవే అసలైన జీవితం. అన్ని టెన్షన్స్, గొడవల మధ్య కూడా చివరగా చందు ఏమన్నాడో తెలుసా? వచ్చే సండే కూడా ఇదే ప్లాన్ రా అన్నాడు. ఆ డైలాగ్తో వాళ్ళ మధ్య ఉన్న బాండ్ ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి క్రేజీ మూమెంట్స్ని మళ్లీ మళ్లీ ఆస్వాదించాలనే వాళ్ల కోరికే ఈ కథకి పర్ఫెక్ట్ కన్క్లూజన్ ఇస్తుంది. ఫైనల్గా ఒక చిన్న ఆలోచనతో నేను ముగించాలనుకుంటున్నాను. డిజాస్టర్గా మారిన ప్లాన్స్, గందరగోళంగా ఉన్న పరిస్థితులే కదా కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత పర్ఫెక్ట్ మెమరీస్ని క్రియేట్ చేస్తాయి. మనందరి ఫ్రెండ్స్ గ్యాంగ్లోనూ ఇలాంటి ఫన్నీ డిజాస్టర్స్ జరిగే ఉంటాయి కదా. ఒకసారి వాటన్నిటిని గుర్తు చేసుకుంటే ఆ నవ్వే వేరు. ఇలాంటి మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ క్రేజీ మెమరీస్ని ఎంజాయ్ చేస్తూనే ఉండండి.